చాలామంది హిందువులు కూడా ఉమ్, అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. ఉమ్. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 25% గొర్రెలయ్యారు. క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు. ఉమ్. అది కేవలం పథకాల కోసం మారారంటారా, లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? ఏ రీజన్ లేదు, జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెలేని అంతే. అంటే ఇప్పుడు పథకాల కోసం మారారంటారా? 2004లో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్లో గొర్రెలు సో ఆ సునామీలో గూడు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి సో "ఆ, చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు, ప్రార్థన చేయి, అప్పుడు ఇది ఇస్తాం." అదేంటి సార్, అర్థం కాలే? అలా ఎలా ఉంటుంది సార్? మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. మీరు వేదాలు ఏం చదవలే, ఉపనిషత్తులు చదవలే, సార్ అతను కూడా చదవలే, కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు. అక్షర మొక్క రానోడు కూడా సార్ రోడ్డు మీద నడిచి వెళ్ళే అక్షర మొక్క రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన సుఖినో భవంతు ఎలా ఎలా చెప్పావు? మన బ్లడ్లో ఉంది అది, మన హెడ్లో ఉంది అది, ఈ మట్టిలో ఉంది. అది మనం సార్ అది మనం. కానీ మార్కు 16:16లో ఏం చెప్తుందంటే బైబిల్లో, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడు. అంటే ఏంటమ్మా? ఇప్పుడు మీరు డీమార్ట్కో, విజయాతకో, రిలయన్స్కో వెళ్ళారు. సార్ ఏం కొనాలో మీ ఇష్టమా అడిగటమా? మన ఇష్టం సార్. మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు, లేదా ఒక 2 అరటిపళ్ళు కొన్నారు. హీట్ ఎంత షాపులో ఇంతేనా అని ఆడు అనటానికి లేదు. ఎందుకని ఆడు షాప్ పెట్టింది 1000 రూపాయలు కొనాలి మినిమం, అదేం లేదుగా. లేదు సార్. అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా. రావచ్చా? ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా. మరి ఇది ఎవడండి క్వశ్చన్ చేయడానికి, ఈడు ఎవడండి బెదిరించడానికి మనని? ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు. అదే సార్. ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటారు. రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేగా. ఇంకో విషయం, నేను లాంగ్ ఎగో, ఇది 2024, నేను చెప్పి 2013 పుల్లయ్య గారి పల్లె అని తిరుపతి దగ్గర పల్లె. ఆ పల్లెలో ఉన్నా. ఓ స్టవ్ ఎవడో వచ్చారు, ఓ హిందీ అతను. నాకు కావాలి యాక్చువల్, పల్లెలో ఉన్నాను కాబట్టి. ఎంత అంటే వాడు 5000 పైన చెప్పాడు. మనకు అంత జ్ఞానం లేదుగా. అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను, ఎంత కొనొచ్చరా అని. వాడు మాట్లాడితే 3000కో ఎంతకో ఇచ్చాడు. ఇప్పుడు మనం వద్దు అని చెప్పే హక్కు ఉందా లేదా? ఉంది సార్. మనకి అది నచ్చలేదు, అది వద్దని చెప్పచ్చుగా. రేట్ పడకపోయినా వద్దంటాము, నచ్చకపోయినా వద్దని చెప్పి 2 అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా. ఇప్పుడు వాడు ఎందుకు కొనాం అన్నాడు. ఇంకో కుర్చీ మడతెట్టి ఉన్నది కదా, కూర్చుంది సార్, ఇందాక 2 కొన్నాం అందుకని చెప్పా. మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్, కుర్చీ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఆడేవాడాడు, ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి, బెదిరించకూడదుగా. ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన నీ దగ్గర రాలేగా. అదన్నమాట రామాయణం, భగవద్గీత, భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది. ఈ రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట. నీకు అర్థమైందమ్మా? నెక్స్ట్, ఇప్పుడు ఇంతకీ నువ్వు అది తిరగేసావా? ఒక్క పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా? అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని 2 పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు? అది ఓకేనా. లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో, అదో క్యారెక్టర్ పేరు లోతు. లోతుకి వెళ్తే కానీ తెలదు. యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు, బైబిల్లో ఉండేది బ్రూతు. నో ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాతు. ఓకే, ఇప్పుడు బైబిల్లో ఉండేది బూతు అన్నారు. నిరూపిస్తా. ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు. ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి? రాబట్టి కదా. నీ దగ్గరికి ఎవడైనా వేదాలు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడు చెప్పట్లేగా.
కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు. అది చరిత్ర గట్టిగా 100 ఏళ్ల క్రితం స్వామి. అదమ్మా. కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా? కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏమిటి స్వామి. అంటే లోకాన్ని జయించు. ఎలా జయించాలి? జ్ఞానంతో జయించు అంటుంది. జ్ఞానంతో జయించాలి. ఇంకా వేదం ఏం చెప్తుందంటే హానోభద్ర కృత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం. స్వామి. సర్వేజన సుఖినో భవంతు. ఇందులో మతం ఉందా? కులం ఉందా? లేదు. ప్రాంతం ఉందా? భాష ఉందా? దేవుడు ఉన్నాడు అంటుంది వేదం. ఏమని చెప్పింది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయంటుంది. ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా, ఎక్కడ కొనాలి? మీ ఇష్టం. అవును సార్. మీ ఇష్టం అమ్మా. డీమార్టోడు బెదిరించే హక్కు లేదు, లేదు. రిలయన్స్ వాడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు, విజయతోడికి కూడా లేదు. అవునా? మీరు ఎక్కడ కొనాలో మీ ఇష్టం. లేకపోతే పల్లికి ఫోన్ చేసి, మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు 2 పంపించండి అని చెప్తారు. వాట్స్ రాంగ్ కదా? కానీ ఈడు అలా చెప్పడు. మేము ఆల్రెడీ తయారు చేసాం రెస్టారెంట్లో, నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను. ఇప్పుడు నీళ్ళే తాగుతాను. ఇదే జలమే బలం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను. ఎందుకని? రేపు ఏకాశి. అవునా? రేపు పొద్దున్న గురిసి మీకోసం నేను వడలో పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను, నువ్వు తిను అంటారు. అంతకు మంచి ఏం చేయలేను కదా. కాబట్టి నువ్వు వండేసింది నువ్వేం తినేయాలంటే ఎలాగా? నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా. అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు ప్రయత్నం చెయ్యి. అంతేగాని వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయాలి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న 5గురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా. మనం అందరం ఓసారి చెప్పండి. రామ 2 అక్షరాలు, శివ 2 అక్షరాలు, హరి 2 అక్షరాలు, మధు 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 3 అక్షరాలు, 4. ఓకేనా? నమశివాయ 5, నమో నారాయణాయ 8, ఓం నమో భగవతే వాసుదేవాయ 12. అదవుతుందమ్మా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలుపెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు, నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలి అవన్నీ. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా, స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారి నెమ్మదిగా, అవునమ్మా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. అలా మెత్తగా నేను చెప్పను. ఎందుకు చెప్పను? కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిక్కు 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 నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడి కాల్చి 2 ముక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.